హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇస్రో అంటే మీ అందరికి తెలిసింది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకు సీక్రెట్ నోటిఫికేషన్ లాగా మనకు నిన్ననే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరు వీడియో కూడా చేయలేదు. ఫస్ట్ టైం మనమే వీడియో చేస్తామన్నమాట. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి పోస్టులు అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత, అదేవిధంగా మనం అప్లై చేసిన డేట్స్ ఏంటి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటూ కూడా పక్కన బెల్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట ఎప్పటికప్పుడు. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మనకు ఇస్రో డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఇంకొక సంస్థ అనమాట. ఇది మనకు లిక్విడ్ పాపులేషన్ సిస్టమ్ సెంటర్ నుంచి మనకు రావడం జరిగింది. ఇది కూడా మనకు ఇస్రో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తిరువనంతపురంలో పోస్టులు భర్తీస్తున్నారు. బెంగళూరులోన, అదేవిధంగా వలిమల అని ఒక అంటే సెంటర్ అనమాట. అక్కడ నుంచి మనకు పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ డేట్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది, August 9, 2025 మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో తీస్తాను. అక్కడ మీరు లింక్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి, ఇది ఫేక్ నోటిఫికేషన్, ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని కొంతమంది మహానుభావులు ఉంటారన్నమాట, ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ టు రిమైండర్ ఉంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు August 12 ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు August 26 మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే టైం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి వీడియోని ఎండ్ చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక August 12వ తేదీ నుంచి August 26వ తేదీలోపు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. 80% కూడా మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ అయితే చేద్దండి. ఎందుకంటే మనకు సర్వర్ ఇష్యూ అయితే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు అప్లై చేసుకోవడానికి తక్కువ టైం మాత్రమే ఇవ్వడైతే జరిగిందనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక August 26, 2025 మనకు అప్లై లాస్ట్ డేట్ కాబట్టి మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 40 years, ఇక OBC వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రతి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ కేటగిరీలో పోస్టులు ఏమనుకోండి, ఎవరైతే SC ST OBC వాళ్ళు కానీ యువర్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు మీ క్యాస్ట్లో పోస్ట్ లేకపోతే. బట్ ఏంటంటే మీకు అప్పుడు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 35 సంవత్సరాల లోపే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీరు యువర్ క్యాండిడేట్లో అప్లై అయితే చేసుకోలేరు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏంటి, వేకెన్సీ డీటెయిల్స్, అండ్ అదేవిధంగా ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఎంత, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి కేటగిరీ సంబంధించిన పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 1-7 కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కింద ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బేసిక్ పేనే 44,900 నుండి 1,42,400 శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు బేసిక్ పేనే 70,000కు పైగా మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అయితే టెక్నికల్ అసిస్టెంట్లో మనకు కొన్ని కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు, మెకానికల్ అని, ఎలక్ట్రానిక్స్ కానీ. అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది 792, 793 ఇట్లా. ఇది మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయాలి. మీరు దేనికి ఇది అప్లై చేద్దాం అనుకుంటారో క్వాలిఫికేషన్ అది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ టెక్నికల్కి వచ్చేసి 11 పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వలిమలకు వచ్చేసి 8 పోస్టులు, యువర్ వాళ్ళకు 3, OBC వాళ్ళకు 3, SC వాళ్ళకు 1, EWS వాళ్ళకు 1 పోస్టు. అండ్ బెంగళూరులో వచ్చేసి 3 పోస్టులు, యువర్ వాళ్ళకు 2, SC వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ వలిమల అండ్ బెంగళూరులో మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెకానికల్కి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కింద మనకు ఎలక్ట్రానిక్స్ 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. వలిమలలో మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. యువర్ క్యాండిడేట్ వాళ్ళకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే యువర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యువర్ క్యాండిడేట్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా యువర్ వాళ్ళకు ఒక ఏజ్ లిమిట్ పెడతారు కదా, ఆ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి SC ST OBC AWS ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎలక్ట్రానిక్స్కి
3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు వచ్చేసి ఏందంటే సబ్ ఆఫీసర్ అనమాట. సబ్ ఆఫీసర్ లెవెల్ 6 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 35,400 నుండి 1,12,400 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక దీనికి సబ్ ఆఫీస్‌కి వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే. అయితే కూడా దీనికి వచ్చేసి ఏందంటే మనకు లీడింగ్ ఫైర్‌మెన్ గానీ, డీసీఓస్ గానీ మనకు 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇది మాక్సిమం ఎవరికాడైతే ఉండదు కాబట్టి దీన్ని స్కిప్ చేసి మనం వేరే నోటిఫికేషన్‌కి అయితే అంటే వేరే పోస్ట్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ బి ఏవైతే పోస్టులు ఉన్నాయో లెవెల్ 3 కింద మనకు సాలరీ చూసుకుంటే 21,700 నుండి 69,100 సాలరీ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ టెక్నీషియన్ బిలో వచ్చేసి మనకు కొన్ని ట్రేడ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. టర్నర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ వలిమల్ల మనకు పోస్టులు ఉన్నాయి. యువర్ క్యాండిడేట్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది. ఇక దీనికి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కానీ లేదంటే టర్నర్ సంబంధించినటువంటి ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీ ఇక్కడ సింపుల్గా ఐటీ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకు ఫిట్టరు 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. వలిమలలో 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు ఒకటి, ఈడబ్ల్యూఎస్లకు ఒకటి, బెంగళూరులోన 2, అది కూడా యువర్ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. దీనికి కూడా సేమ్ అంతే 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ అదేవిధంగా ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్లోన రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా బెంగళూరు అండ్ అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకి అనమాట. యువర్ అంటే చెప్పిన కదా అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా. దీనికి కూడా సేమ్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ ట్రేడ్లోనే మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విభాగం సంబంధించిన పోస్టులు వచ్చేసి ఇక్కడ ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవర్ ఏ. దీనికి లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 సాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక దీనికి హెవీ వెహికల్ డ్రైవర్ ఏ సర్టిఫికేట్ అంటే పోస్ట్కి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే. వలిమలలో మనకు జాబ్ పోస్టింగు, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు. దీనికి వచ్చేసి 10th స్టాండర్డ్ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కనీసం 3 ఇయర్స్ అనే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశాడు. అదేవిధంగా బ్రదర్ హెవీ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ దీనికి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ కూడా చెక్ చేస్తారు. హైట్ ఎంత ఉండాలి ఏంటని ఆల్రెడీ మీకు నోటిఫికేషన్లో లాస్ట్లో ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది. 19,900 నుండి 63,200 దీనికి కూడా మనకు 40,000 వరకు దగ్గర సాలరీ వస్తుందన్నమాట. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కదా. దీనికి కూడా అంటే లైట్ వెహికల్ డ్రైవర్కి 2 పోస్టులు, అది కూడా వలిమలలో యువర్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒక పోస్టు. 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు లైట్ వెహికల్ డ్రైవర్లోనే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి లైట్ వెహికల్లోన. ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ మీకైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అంటే మొత్తం కూడా చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్రదర్ ఇక్కడ ఒకటి చూసుకొని ఆడితే కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. దీస్ పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ మనకుంది కదా. ప్రజెంట్ అయితే మనకు టెంపరీ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళే మెన్షన్ చేసినమాట బట్ లైక్లీ టు కంటిన్యూ అని. అంటే ఏం లేదు బ్రదర్, ప్రజెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ప్రొబేషన్ పీరియడ్ అని 2 ఇయర్స్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ మాత్రం మనకు టెంపరీ. ఆ 2 ఇయర్స్ అయిపోయిందంటే మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఇస్రో డిపార్ట్మెంట్లోన పర్మనెంట్ జాబ్స్ అనమాట. మళ్ళీ మీరు దీని ఈ పాయింట్ని చూసి కింద కామెంట్ చేయొద్దండి ఇవి టెంపరీ పోస్ట్ మెన్షన్ చేశాడు కదా అది అని. ఇవి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవాలి. ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ నెంబర్ ఇచ్చాడు కదా 792, 793, 795, 796, 97 అని. ఈ పోస్ట్లకు వచ్చేసి ముందుగా రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 794 తప్పించి అంటే స్కిల్ టెస్ట్ అయితే దానికైతే ఉండదన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ పోస్టులకు మనకు ముందుగా రైటింగ్ టెస్ట్ 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తాడు. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఇస్తాడు. అండ్ ప్రతి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.33 అంటే మనకు 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ఈ ఎగ్జామ్ అనేది. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి 1:5 రేషియో కింద మనకు స్కిల్ టెస్ట్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏం లేదు, మీరు అప్లై చేసిన ట్రేడ్కి సంబంధించి అయితే ఉందో దానికి రిలేటెడ్ మీకు నాలెడ్జ్ ఉందా లేదని మీకు స్కిల్ టెస్ట్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు పాస్ మార్క్స్ అనేది రైటింగ్ ఎగ్జామ్లోన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకు 80కి 32 మార్కులు రావాలి. ఇక మిగతా క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 24 రావాలి. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి 100కి 50 మార్కులు రావాలి అన్రిజర్వ్డ్లోన. అండ్ మిగతా వాళ్ళకు 40 మార్కులు రావాలి 100కి స్కిల్ టెస్ట్లోన. అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు మనకు బేస్ చేసుకోడు, ఎగ్జామ్లో వచ్చిన మార్కుని బేస్ చేసుకొని మనకు జాబ్ ఇస్తున్నాడని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 794 ఏవైతే పోస్ట్ ఉందో దీనికి కంపల్సరీగా ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే సర్టిఫికేట్ అప్రూవ్ చేయాలి.
ఈ సర్టిఫికేట్ మీద కంపల్సరీ మీరు రిజిస్టర్ మెడికల్ ఏదైతే ఆఫీసర్ తోటి మీరు సిగ్నేచర్ చేపించి దాన్ని ఫిలప్ చేసి అప్లోడ్ చేయాలి అప్లై చేస్తే అప్పుడే. ఇక మిగతా ట్రేడ్ వల్ల అవసరమైతే లేదు. ఈ పోస్ట్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది ఇదే అనమాట. ఈ సర్టిఫికేట్ కూడా మీకు నోటిఫికేషన్ మీకు లాస్ట్‌లో అయితే ఉంటుంది. చూసుకోండి. దీన్ని మీరు ఫిలప్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఇదే ఫామ్ అనేది మీరు డాక్టర్ కాడికి తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ అనేది ఫిలప్ చేసి సిగ్నేచర్ చేయాలి ఇక్కడ. సిగ్నేచర్ చేసి అతని డీటెయిల్స్ మొత్తం కూడా ఫిలప్ చేసి అతని సీలే ఉంటుందన్నమాట సీలు. ఆ సీల్ కూడా అతను వేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 120 నిమిషాల టైమింగు, 100 క్వెషన్‌లు వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్కు అండ్ 0.25 నెగెటివ్ మార్కింగ్. 4 తప్పులకు 1 మార్క్ అనమాట ఈ పోస్ట్‌కి. అంటే ఈ పోస్ట్ అని మీరు చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ అంటూ ఏమైతే ఉండదనమాట. అంటే మనకు ఫిజికల్ ఫ్రేమ్ అది ఉంటుంది కదా! ఆ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఎంత ఉండాలి హైట్, చెస్ట్ ఎంత ఉండాలి మీకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ 798, 799 ఈ పోస్ట్‌కి వచ్చేసి మనకు క్వాలిఫై నేచర్ మార్క్స్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 120 నిమిషాల టైమింగు, 100 ఆబ్జెక్టివ్ టైపు, 0.25 నెగెటివ్ మార్కింగు. ఇక్కడ చూసుకోవచ్చు. పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ వచ్చేసి మోటార్ వెహికల్‌కి సంబంధించినవి 50 మార్కుల క్వెషన్ పేపర్ ఉంటుంది. అండ్ ఎలిమెంటరీ ఇంగ్లీష్ నుంచి మనకు 15 మార్కులకు, ఎలిమెంటరీ అర్థమెటిక్ నుంచి మనకు 15 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 మార్కులు క్వెషన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ విధంగా ఉంటుందనేది. మీరు అప్లై చేసిన ట్రేడ్‌కి సంబంధించి ఉంటుంది. దానికి రిలేటెడ్‌గా మాత్రమే వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చా అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై ఇచ్చాడు. ఇండియన్ నేషనల్స్ అనమాట. ఇండియన్ నేషనల్స్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే పోస్ట్ వైస్‌గా మనకు పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. పోస్ట్ నెంబర్ వచ్చేసి 792 93 94. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెన్షన్ చేసిన పోస్టులకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు రూ. 750 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కానీ అండ్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు అవసరం అయితే లేదు. వీళ్ళకు ఫ్రీ అనమాట వీళ్ళకు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే రూ. 700. అయితే ఎప్పుడైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు రూ. 500 మీకు రిఫండ్ అవుతుంది. రూ. 250 మాత్రమే మీకు డిడక్ట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకు. ఇక అదేవిధంగా ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా! 795, 799 ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కానీ అండ్ పీడబ్ల్యూ కానీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కానీ, ఫీమేల్ వాళ్ళకి కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఎవరుతున్నారో బాయ్స్ వాళ్ళకు రూ. 500 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రూ. 400 మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. రూ. 100 మాత్రమే మీకు డిడక్ట్ అవుతుంది. మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు దేవుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, సాలరీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ అంతా ప్రతిదీ. డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.